నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశారట. ఇక అంబటి రాంబాబు అఫీషియల్ పేరుతో ఆ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. ఇక ఆయన అభిప్రాయాలు కావచ్చు, ఆయన పార్టీ అభిప్రాయాలు, అలాగే వాళ్ళ కార్యాచరణ ఇవన్నీ కూడా దీంట్లో అప్లోడ్ చేస్తాము, మరి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి ఆయన విన్నవించుకుంటున్నారు. మరి అంబటి రాంబాబు గారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరి సోషల్ మీడియా గురించి ఇంత అట్టుడుగుతున్న తర్వాత ఇప్పుడు ఆయన కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, సబ్స్క్రైబ్ చేయండి అని అడగడంలో అర్థం ఏంటి, అసలు ఆయన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. అంబటి రాంబాబు గారు ఇప్పుడే ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, సో నా అభిప్రాయాలు, పార్టీ కార్యాచరణ, పార్టీ ప్రెస్ మీట్లు అన్నీ కూడా దీంట్లో అప్లోడ్ చేస్తాను, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతున్నారు. సో ఏంటి సార్ ఈ కొత్త అంకం ఏంటి? మరి అంబటి రాంబాబు గారికి ఇప్పుడు అంత హడావుడిగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందంటారు, ఏం చెప్తారు? సీమరాజాకి పోటీయా లేకపోతే లియో ఛానల్కి పోటీయా? మొన్న ఇవన్నీ కూడా వేసి ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా అవన్నీ చూపించి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానం చూసాం. ఏది ఇప్పుడు వెంటనే యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాడంటే జనరల్గా వచ్చే ఆలోచన వాటికి పోటీగా పెడుతున్నాడా అంటే, యూట్యూబ్ ఛానల్ మరి మాజీ మంత్రి సత్తెనపల్లి మాజీ శాసనసభ్యులు అంబటి రాంబాబు పెట్టారంటే ఆయన ఎదిగాడా, ఒదిగాడా, దిగజారాడా ఏం అర్థం కాని పరిస్థితి. అంటే ఇక మొత్తం జగన్ క్యాబినెట్ అంతా పెడుతున్నారా? వాళ్ళు అంబటి రాంబాబు పెట్టారంటే రేపు రోజా పెడతారా, లేకపోతే విడుదల రజని ఇంకో యూట్యూబ్ ఛానల్ రోజా గారు పెట్టి ఆల్రెడీ తీసేశారు కదా. ఏది అందులో ఏదో జరిగిందని అదేదో వాచిపోయినట్టుంది, వెంటనే మళ్ళీ వెనక్కి తీసేసుకున్న పరిస్థితుల్లో ఇవాళ ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఇంకో యూట్యూబ్ ఛానల్ పెట్టడము, లేదు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంకో యూట్యూబ్ ఛానల్ పెట్టడం. అంటే క్యాబినెట్, జగన్ క్యాబినెట్ మంత్రులందరూ పెడతారా? లేదు అసలు మొత్తం 175 యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయా? అంటే నియోజకవర్గానికి వాళ్ళు ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అంతా కూడా మరి యూట్యూబ్ ఛానల్స్ పెడతారా? అంబటి రాంబాబు అదే అనుకున్నది. ఇవాళ ఆయన ఏంటి, ప్రజలతో ఆయన సంబంధాలు కోల్పోయాడనా? దీని ద్వారా కనెక్టివిటీ పెంచుకోవటానిక, అందరినీ సబ్స్క్రైబ్ చేయమని కూడా అన్న దీంట్లో మనం ఇప్పుడు దీన్ని ప్రశంసించాలా లేకపోతే సానుభూతి చూపాలా నాకు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు పోస్టులు పెట్టండి అని చెప్పి పిలుపునిస్తే వీళ్ళు ఏకంగా ఛానల్సే పెట్టేస్తున్నారు. సో అంటే ఇంకేమన్నా రెచ్చగొడదామని, అంటే ఈ కేసుల నేపథ్యంలో చాలా మంది వెనక్కిపోతున్న పరిస్థితి కదా. సో వీళ్ళు క్రియేట్ చేస్తే ఇంకొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళతో కూడా చేపించొచ్చని ప్లాన్ ఏమైనా ఉంటుందండి? అదే కదా, చూసి రమ్మంటే కాల్చి వస్తారు. ఏది జగన్మోహన్ రెడ్డి పోస్టులు పెట్టండి అంటే యూట్యూబ్ ఛానల్సే పెట్టేస్తున్నారు అంటే, ఇవాళ బోరగడ్డ అనిల్ రేపు బయటకు వచ్చినాక ఒక యూట్యూబ్ ఛానల్ పెడతాడా? లేకపోతే కల్లం హరికృష్ణారెడ్డి వీళ్ళంతా సోషల్ సైకోలుగా మారిన నేపథ్యంలో మరి ఇది ఇంకొక అవతారమా? ఇప్పుడు ఆయన సబ్స్క్రైబ్ చేయమని అన్న దాంట్లో వెంటనే అవతల ప్రత్యర్థులు ఏమంటారు, అంబటి రాంబాబు యూట్యూబ్ ఛానల్ పెట్టారండి అనగానే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఆయన వాళ్ళు అనే మాట ఏంటి, ఆ సంజన లేకపోతే సుకన్య ఏ ఆడియోలు ఉంటాయి, ఏవో వీడియోలు ఉంటాయి, అవి కూడా పోస్ట్ చేస్తారా? ఇట్లా విమర్శలు వస్తాయన్నమాట. ఇప్పుడు సాక్షి ఇవాళ వాళ్ళకు ప్రధాన గెజెట్, అటు దినపత్రిక కావచ్చు, అటు ఛానల్ కావచ్చు, ఇంకా అదర్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వీళ్ళు వాటికి స్పాన్సరింగ్ చేస్తుంటారు. అదే నీలి మీడియా అంటారు, లేకపోతే కూలి మీడియా అంటారు. అనేక యూట్యూబ్ ఛానల్స్ కూడా వీళ్ళు పనిచేస్తున్నాయి కదా. గతంలో ఒక 300 పైగా యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళు మెయింటైన్ చేశారని, ఒక 300 కోట్లు. అదే ఏది ఆ ఫైబర్ నెట్, డిజిటల్ కార్పొరేషన్, ఇప్పుడు అది కదా పెద్ద స్కాములన్నీ కూడా. ఏది అతను ఎవరో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అని, లేకపోతే చిన్న వాసుదేవరెడ్డి అని, వీళ్ళని అందులో ఉద్యోగులుగా చూపించటం. ఎవరు, వర్రా రవీంద్రారెడ్డి డిజిటల్ కార్పొరేషన్లో ఎంప్లాయీగా, ఇంటూరి రవికిరణ్ అతనికి 2 చోట్ల ఎంప్లాయీగా, అటు ఫైబర్ నెట్లో ఇటు డిజిటల్ నెట్లో. అతని భార్యకు కూడా ఏదో ఉద్యోగం ఇచ్చారని. అసలు అక్కడ దాకా ఎందుకు, ఎవరో సివి రెడ్డి అనే అతను ఎవరో మరి అతని ఇంట్లో పనిచేసే మనవాళ్ళకి ఎవరికి ట్యూషన్ చెప్పే టీచర్కి కూడా ఇందులో ఉద్యోగం పెట్టారు. 40,000 జీతం అని మనం మీడియాలో కథనాలు చూసాం. అంటే
ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్ తెగిపోయింది కాబట్టి దాంతో బంధం. అదే సార్, ఇప్పటి వరకు అనఫీషియల్గా మీరు చెప్పినట్టు అనఫీషియల్గా దొంగతనంగా పోస్టులు పెట్టారు. సో ఇప్పుడు చూస్తే అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో అఫీషియల్గా పెట్టి చెప్తూ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అఫీషియల్గా రోజా గారు కూడా గతంలో పెట్టారు. ఆవిడ పెట్టిన తప్పుల పోస్ట్కి ఇప్పుడు ఆవిడ ఛానల్ని తీసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో రేపు వీళ్ళ పరిస్థితి కూడా అంతే అంటారా? ఇంకా అంటే ఏ పోస్టులు పెడతారు ఇప్పుడు ఈ అంబటి రాంబాబు అఫీషియల్ దీంట్లో? అంటే ఇప్పుడు విజయమ్మ మీద పెడతారా, లేకపోతే షర్మిల, సునీత వాళ్ళ మార్ఫింగ్ ఫోటోలు, లేకపోతే మార్ఫింగ్ వీడియోలు? ఎందుకంటే ఇవాళ తల్లిని చెల్లెళ్ళని కూడా ఎలా వదలలేదో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయ్యారు శాసనసభలో. అసలు తల్లి శీలాన్ని శంకించే పోస్టులు కొడుకు పెట్టిస్తాడా? చెల్లెళ్ళ మార్ఫింగ్ ఫోటోలతో వివాహేతర సంబంధాలు అంటగడుతూ పోస్టులు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి అని చెల్లెళ్ళే తిట్టారు, చెల్లెళ్ళే కంప్లైంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ సీఎంగా కంప్లైంట్ తీసుకోకపోతే ఎక్కడికి వచ్చి ఇచ్చారు? సైబరాబాద్ కమిషనరేట్కి ఇచ్చారు. ఇప్పుడు ఇవాళ నిన్న సునీత్ వచ్చి కడప ఎస్పీకి కలిసి వాళ్ళ నాన్న హత్య కేసే కాకుండా ఈ వర్ర రవీంద్రారెడ్డి పైన కూడా కంప్లైంట్ చేసింది అంటున్నారు. ఇప్పుడు షర్మిల నిన్న ఫైర్ అయింది. ఏది సైతాన్ సైన్యం అని ఒకటే మాట. జగన్మోహన్ రెడ్డి ఒక సైతాన్ సైన్యాన్ని పెంచి పోషించాడంటే సైతానే జగన్ అని ఇవాళ ఎవరు? చెల్లి షర్మిలే అంటున్నటువంటిది. అసలు వీళ్ళని కాదు పట్టుకోవాల్సింది, బోరగడ్డ అనిల్, వర్ర రవీంద్రారెడ్డి, కల్లం హరికృష్ణారెడ్డి, లేకపోతే పెద్దిరెడ్డి సుధారాణి, లేకపోతే శ్రీరెడ్డి. ఇప్పుడు వీళ్ళని కాదండి పట్టుకోవాల్సింది, వీళ్ళ వెనకున్న అనకొండని పట్టురమ్మంది. వీళ్ళ వెనకున్న అనకొండని పట్టుకురమ్మంది అనమాట. ఎవరా అనకొండ అంటే జగన్మోహన్ రెడ్డే అనకొండ. ఇప్పుడు అనకొండని కాపాడటానికి పెట్టాడా ఈ యూట్యూబ్ ఛానల్? లేదు, ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా సైతాన్ సైన్యమే ఉంటాయా? అంటే ఇప్పటి వరకు పెట్టినటువంటి పోస్టులకే వైసీపీకి ఇంకా అసలు ఆ పార్టీ క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు. ఇంక వీళ్ళు రేపు పెట్టి ఇంకెంత మేర ప్రజల్ని నమ్మిద్దాం అనుకుంటున్నారు? ఇంకా అసలు వీళ్ళు రేపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి చెప్పిన ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందంటారా? అంటే క్రెడిబిలిటీ కోల్పోయారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఉన్నది ఏంటంటే ఇదే కదా. ఏది? ఇప్పుడు నమ్మకాన్ని కోల్పోయారు, ప్రజల్లో పరపతిని కోల్పోయారు. ఎక్కడ 151 సీట్లు, ఎక్కడ 11 సీట్లు. ఇప్పుడు ఇదే అంబటి రాంబాబు, ఈయన ఎక్కడ వ్యక్తి? గుంటూరు జిల్లా. ఈయన ఎక్కడ ఆరిజిన్? రేపల్లె. ఆ రేపల్లె నుంచి అలాంటి వ్యక్తి రేపల్లెలో శాసనసభ్యుడిగా పనిచేసిన ఆయన్ని మళ్ళీ సత్తెనపల్లిలో గెలిపించారు. దగ్గర దగ్గర 3 దశాబ్దాలు అతను ఎక్కడ ప్రజా జీవితంలో గెలవలేని పరిస్థితి. అలాంటి వాడిని కూడా సత్తెనపల్లిలో గెలిపించిన దీంట్లో ఇప్పుడు నిన్న చిత్తుగా ఓడిపోయాడు అదే సత్తెనపల్లిలో. అంటే ఎందుకు ఓడిపోయాం, ఎక్కడ తప్పటడుగు వేసాం, ప్రజలు ఎందుకు మనల్ని తిరస్కరించారు అనేటువంటి ఆలోచనలు లేకపోగా, ప్రజలతో మళ్ళీ ఎలా కనెక్టివ్ అవ్వాలనేది నేర్చుకోకుండా, మంచి జరిగితే ప్రశంసించాలి, పెట్టుబడులు తీసుకొస్తే ప్రశంసించాలి. మీరు అది లేకుండా మీరేం చేస్తున్నారు? పెట్టుబడులు రాకుండా తిరగొట్టాలని కుట్రలు చేస్తున్నారు. వాళ్ళకి మెయిల్స్ పంపిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నీకు లోన్స్ ఇవ్వద్దని మెయిల్ పంపుతారా? కావాలి. అసలు ఛానల్ స్టార్ట్ చేయడం కూడా ఇప్పుడు వాంటెడ్లీ చేస్తున్నట్టుంది సార్. ఇంత ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, ఆంధ్రప్రదేశ్లో అరెస్టులు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు క్రియేట్ చేసి ఇది వాంటెడ్లీ చేసినట్టే అవుతుంది కదా. అంటే ఈ కాలుష్యాన్ని పెంచడానికా? ఇప్పుడు ఇది ఒక పెద్ద పొల్యూషన్. ఏది? ఇప్పుడు ఈ మార్ఫింగ్ ఫోటోలు, ఈ అసభ్య వ్యాఖ్యలు, ఇప్పుడు ఈ బోరగడ్డ అనిల్, ఈ శ్రీరెడ్డి, ఈ పచ్చి బూతులు, ఈ కల్లం హరికృష్ణారెడ్డి, వీళ్ళంతా ఎవరు? ఆ సుధారాణి, ఆ వీడియోలు అవేనా ఈ అంబటి యూట్యూబ్ ఛానల్లో కూడా రేపు పోస్ట్ చేసేది? వాటి కోసమేనా సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాడు? అంటే అంబటి రాంబాబు అఫీషియల్ ఇప్పుడు ఏది యూట్యూబ్ ఛానల్లో ఎవరు ఇక యాంకర్స్గా వీళ్ళేనా? అంటే వీళ్ళ వీడియోలే రేపు అప్లోడ్ చేస్తాడా? లేదు ఇంకా కొత్త ఈ మార్ఫింగ్, ఈ అసభ్య వీడియోలు, ఈ పచ్చి బూతులు వీటికి ఆ యూట్యూబ్ ఛానలా? ఒక మాజీ మంత్రి ఏంటి, శాసనసభ్యుడిగా నిన్ను సత్తెనపల్లిలో, రేపల్లెలో నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఏంటి? ఇంకా పైపేసి సబ్స్క్రైబ్ చేయమంటే ఎవరు సబ్స్క్రైబ్ చేయాలా? సత్తెనపల్లిలో లాటరీ టికెట్ల? సత్తెనపల్లిలో ప్రతి సంక్రాంతికి ఈయన డ్యాన్సులు. ఇప్పుడు రేపు సంక్రాంతి వస్తుంది, అవి కూడా అప్లోడ్ చేస్తారేమో చేసి చూడాలి. సంక్రాంతికి రాబోయే అంబటి రాంబాబు డ్యాన్స్ యూట్యూబ్ ఛానల్. సరే డ్యాన్సులు అంటే చూడవచ్చు,
కొంచెం కామెడీ. ఇప్పుడు ఆయన డ్యాన్స్నే ఏదో సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పెట్టించాడు. ఏం సినిమా అది? అదేదో బ్రోనా. బ్రోనే సార్. ఇప్పుడు కామెడీ చేయొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఓకే, ప్రజలు హర్షిస్తారు. కానీ పచ్చి బూతులు, ఈ మార్ఫింగ్ వీడియోలు, ఈ అసభ్యం, ఈ అశ్లీలత, ఇది ఈ మదం, ఇది తగ్గించుకోవాలి. అప్పుడే ప్రజలు వీళ్ళని ఆమోదిస్తారు. ముందు వీళ్ళల్లో ఉన్న ఈ సైకోయిజం పోవాలి. ఇప్పుడు ఇదొక ఉన్మాదంగా మారుతాను. డబ్బు ఉన్మాదం, లేకపోతే అధికార ఉన్మాదం, మనీ సైకోస్, పవర్ సైకోస్గా మారినటువంటి పరిస్థితుల్లో అంబటి రాంబాబు ఛానల్లో అయినా సరే కొంచెం మంచి కంటెంట్, కొంచెం ఒక చక్కటి సామాజిక అభివృద్ధికి దోహదపడే అంశాలు ఆయన పోస్ట్ చేయాలని, ఆయన ద్వారా, ఆయన ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మరింత గొప్పగా అభివృద్ధి చెందాలని కోరుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.